హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే ముంచుకొస్తున్న అకాల వర్షాలు. ఈసారి రాయలసీమకి భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. మన ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో తేలికపాటి మేఘాలు అక్కడక్కడ మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కోస్తాంధ్ర తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. 3 నుండి 4 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు తెలంగాణ కోస్తాంధ్రలో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే జూన్ 1 నుంచి కోస్తాంధ్ర తెలంగాణలో అకాల వర్షాలు ముంచుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1 నుంచి ఇటు కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు రాగల 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కేరళ తీరాన్ని తాకంగానే 1-2 తారీఖుల్లో మన రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. వీటి ప్రభావంతో జూన్ మొదటి వారంలో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, నంద్యాల, బళ్ళారి, మదినపల్లి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు జూన్ 1 తారీఖు నుండి నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు జూన్ మొదటి వారంలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలో ఉంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు జూన్ మొదటి వారం నుండి పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రాగల 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీల దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు కోస్తా విషయానికి వస్తే కోస్తాలో 40 నుండి 43 డిగ్రీల మధ్యలో నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమలో 41 నుంచి 43 మధ్యలో నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. రాగల 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉన్నట్టు అటు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.